कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడ నీ కోసం చిన్నవాడ నీ కోసం మాటలని నీ కోసం మౌనమంత నీ కోసం నీళ్లు బంగారం కాను పవర్ బై విజయలక్ష్మి టియర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను చెప్పడం కంటే చూపించేనా. రైలు బండి నడకలోని నాట్యం ఉంది నాట్యంలోని జత్తులన్నీ తకదిమి తకజను అలసటలేని సంగీతాన్ని వినిపిస్తుందండి మనుషుల మధ్య దూరాలన్నీ చెరిపిస్తుంది రైలు బండి. మరి మీ ప్లాట్ఫామ్ టికెట్స్ తీసేసుకున్నారా? తీసుకోలేదు దిగాం అంతే. అంతేనా? మరి ప్లాట్ఫామ్ టికెట్స్ అదేనండి మీ చీరలు రెడీగా ఉన్నాయి. సో వీళ్ళ ప్లాట్ఫామ్ టికెట్స్ అంటే కళామందిర్ వారి పట్టుచీరలు వీళ్ళకి ఇచ్చేసి నేను వెల్కమ్ చెప్పేశాను, అంటే ఎంట్రీ ఇచ్చేసాను. మరి అమ్మాయిలు మీ బర్త్ లో రెడీగా ఉన్నాయి, వెళ్ళి పడుకోండి. ఐ మీన్ టు సే నిలబడండి. మరి ఇంతకీ విషయం అర్థమైందా అందరికి? ట్రైన్ లాగా ఎందుకు ఎంట్రీ ఇచ్చామంటే ఈ రోజు అంటే మే 3వ తేదీ వన్స్ అపాన్ ఎ టైం స్టీమ్ ఇంజిన్ మొట్టమొదటిసారి స్టార్ట్ అయింది అనమాట. సో అందుకే ఈ రోజు స్పెషల్ అదే అనమాట. అలా స్పెషల్ గా ఎంట్రీ ఇచ్చేసాము. మరి అందరికి వెల్కమ్ కూడా చెప్పేశాను నేను. పరిచయం చేసుకుంటే ఆట మొదలెట్టేసి బంగారు కాసుల వర్షం కురిపించేద్దాం. నా పేరు అమూల్య. హాయ్ అమూల్య, ఎక్కడి నుంచి ఏం చేస్తుంటావు? నేను తెనాలి నుంచి వచ్చాను, MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సూపర్, అసలు సాలిడ్ గా ఉంది వాయిస్ నీది. ఈ రోజు అలా చేశాను, మించిందా అన్నవాళ్ళు కదా. అంతే, ఇలాగే కావాలి. ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అసలు. హౌ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. నీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ స్టేషన్ లో ఆగేద్దాం. హాయ్, నా పేరు మోనికా. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను వైజాగ్ నుండి వచ్చాను. అండ్ మై హాబీ సార్, నేను క్లాసికల్ డాన్సర్ని. ఓ వెరీ నైస్. మౌనిక, చక్కగా ఆరెంజ్ పండ్లాగా ఉన్నావు. థ్యాంక్ యూ. సో పళ్ళు అంటే ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటేనే మనకి తినాలనిపిస్తుంది. సో అలాగే నువ్వు ఫ్రెష్ గా ఉన్నావు, నేను తినేను అలా అని చెప్పి, కానీ బోల్డంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఎంజాయ్ చేస్తూ బోల్డంత బంగారం తీసుకెళ్ళిపో. ఓకే, ఆల్ ది బెస్ట్ మౌనిక. థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మాయి పేరు సాయి భావన. సాయి భావన, హాయ్, ఎక్కడి నుంచి? విజయవాడ. సూపర్, ఏం చేస్తుంటావు? హోమ్ మేకర్. పెళ్ళైపోయిందా? ఒక పాప కూడా ఉంది. హౌ స్వీట్. ఏం పేరు? భవిష్య నాగసాధ్వి. ఓకే, ఆల్ ది వై బెస్ట్ భావన. థ్యాంక్ యూ. మరి ఈరోజు గేమ్ మొదలు పెట్టే ముందు అనసూయ క్వశ్చన్ బ్యాంక్ లోని పేజ్ నంబర్ సో అండ్ సో అందులోంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏమిటంటే జనరల్ గా మనందరూ ఎవరి వారసులో? మా పేరెంట్స్ కి. అలా కాదు, వాళ్ళ వారసులు పూర్వీకులు అదే కోతులు కదా. మనుషులు కోతుల నుంచి వచ్చా ఉంటారు. బట్ కోతులు ఎవరి నుంచి వచ్చారు అది నా ప్రశ్న. నేను చెప్తా, చెప్పు. మా పక్కింటి బొబ్లు గాడు ఉంటాడు. వాడిని ఎప్పుడు వాళ్ళమ్మ నువ్వు కోతెదవా అని తిట్టిద్ది. ఎందుకు తెలుసా? వాళ్ళ నాన్న కూడా కోత నుంచి వచ్చాడు. పాపం బబ్లు వాళ్ళ నాన్న. కాబట్టి కోత ఎక్కడి నుంచి వచ్చింది? బబ్లు వాళ్ళ నాన్న నుంచి వచ్చిందా? పక్కింటి బబ్లు వాళ్ళ నాన్నగారి నుంచి కోత వచ్చిందంట.
బాగుందబ్బా ఫనీగా. నెక్స్ట్ మౌనిక, నువ్వెక్కడి నుంచి వచ్చాయి అనుకున్నా? కింగ్ జార్జ్ హాస్పిటల్ నుంచి వచ్చాడు. కింగ్ జార్జ్ హాస్పిటల్. మీ వైజాగ్? అందుకే చెప్పాను. నేను కాదు. అంటే ఒక కోతి ఇంకో కోతిని చూడడానికి వచ్చిందంటావా? అవును, నేను అల్లరి పిల్లని కాబట్టి ఇలా కోతి పిల్ల అంతే కదా అనసూయ, మన అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు. నేను అందమైన కోతి. అయితే నేను అందమైన కోతినే. ఏ కోతులైనా బనానా తింటారు, నువ్వు యాపిల్ తింటావు. నేను ఏది పెడితే అది తింటా బేసిక్ గా కోతిలాగే. నెక్స్ట్ బాబా. నన్ను అడిగితే ఈ క్వశ్చనే రాంగ్ అబ్బా. అవునా? ఎందుకు? ఎలా? మగవాళ్ళే వచ్చారా కోతి నుండి, ఆడవాళ్ళు రాలేదా? అలా ఏం చెప్పలేదే. మేమేమన్నా నేను మా స్కూల్లో అలాగే చూపించారు. అంటే బేసిక్ గా మగవాళ్ళు కోతుల నుంచి ఆడవాళ్ళు డైరెక్ట్ గా అప్సరసల్లా టింగ్ మరి పడ్డారని అనుకుంటా. బేసిక్ గా మన పుష్పక నివారణలో వచ్చారు. మేము అప్సరసలం పై నుంచి దిగొచ్చామంటాం కదా, కానీ మగాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకోకండి, నిజమే అంతే. అంతే మరి. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మరి ఆలస్యం చేయకుండా మొదటి రౌండ్ మొదలు పెట్టేద్దామా? Sure. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం మన బాడీ. ఎగ్జాక్ట్లీ. పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే. సో ముందుగా అమూల్య, నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. సన్నజాజిలో పాట సన్నజాజిలా. ఏ లేటెస్ట్ సూపర్ హిట్ అబ్బా. అవును, చుట్టేసిందిరో చుట్టేసి పాడాలి కదా. ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో. ఏమిటది? తన్న తన తన్న తన అలా రా. సన్నజాజిలా చుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో. అన్ని చుట్టేసిందా? సుందరి ఈ సుందరి తాడుతో కట్టేసిందిరా, అన్ని చుట్టేసింది కాదండి. కట్టేసిందిరా, తనదే పెట్టేసిందిరా. ఫస్ట్ ఏంటి? సన్న జాజిలా చుట్టేసిందిరో, మల్లె తీగల సన్నజాజిలా. లాస్ట్ ఏంటి? నన్నే కట్టేసి. టైం అప్ అబ్బా. రైట్ ఆర్ రాంగ్? లెట్స్ సీ. చూసావా, నేను బాగా చేశాను కాబట్టి నాకు ఎవరు బంగారు కాయిన్ ఇవ్వరు. నేను డ్రాప్ బాక్స్ లో వేసేస్తాను. మెయిన్ వైల్ అయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యో. దిస్ ఇస్ బ్యాడ్. నెక్స్ట్ ఛాన్స్ మిస్ అవ్వద్దు. ఓకే, బట్ నౌ మౌనిక, యువర్ టర్న్. ఓకే, రెడీయా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యువర్ పల్లవి ఆన్ స్క్రీన్. ఇటు 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 అని చిటుకలు ఎవ్వరివో, ఏమో అటు 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 అని నడకలు ఎక్కడికో. నడకలు ఓకే, నడకలా. ఓకే, ఏమో సడేలేని అలజడి ఏదో ఎలా డాష్ కి వినిపించిందో. దేనికి వినిపించింది? మనసు. నాకు తెలిసి సెకండ్ కూడా తప్పు అనుకుంటా. అవును. ఒకసారి మళ్ళీ పాడవా, కన్ఫర్మ్ చూద్దాం. ఇటు 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 అని చిటుకలు ఎవ్వరికో, ఏమో అటు 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 నడకలు అన్నారు. ఓకే, నడకలు ఎక్కడికో ఏమో. సడేలేని అలజడి ఏదో ఎలా మదికి. ఎలా? మదికి. మదికా? మదికి వినిపించిందోనా? ఓకే, కన్ఫర్మ్ గా పాడే ఒకసారి. ఇటు 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 అని చిటికలు ఎవ్వరివో, ఏమో అటు 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 అని నడకలు ఎవ్వరివో, ఏమో సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో. సో చిటికెలు, నడకలు, మదికి అన్నారు కదా. రైట్ ఆర్ రాంగ్? లెట్స్ సీ. డౌట్ పడుతూనే చెప్పాలా? గ్రామ్ బంగారం గెలుచుకున్నా. కంగ్రాచులేషన్. పాట వేసేసుకుంటే నేను తెచ్చిచ్చేస్తా. చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో.
మరి తర్వాత భావన పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలంటే పల్లవి ఆన్ స్క్రీన్. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురు పోసి నవ్వులతో నవ్వే పసిపాపల్లా. ఓకే, లేటెస్ట్ సెట్ మీకు హింట్. నేషనల్ అవార్డు గెలుచుకున్న శతమానం భవతి సినిమాలోని పాట. పాడు. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురు నాకు వినపడకపోతే నాకు వినపడలేదు అన్నట్టే అవుట్ అయిపోతారు. తెచ్చేసిందో ఇలా తెచ్చేసిందా? ఓకే పోసి నవ్వులతో నవ్వే పసిపాపల్లా. ఓకే, నవ్వే పసిపాపల్లా. తర్వాత చేరతో బావులలో గలగల చెరువులో చేపల ఈతల కల. చేప అన్నారు. సెకండ్ థర్డ్ కొడుతోంది చూడండి. టైమ్ అప్. చూద్దామా రైట్ ఆన్సర్స్? అండ్ మీకు వచ్చే బంగారు కాయిన్ కూడా గోస్ ఇన్ టు ద డ్రాప్ బాక్స్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యో. ఈ ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ ఛాన్స్ లో కేవలం మౌనిక మాత్రమే తన అకౌంట్ ఓపెన్ చేసుకుంది. ఫస్ట్ రౌండ్ పూర్తవలేదు, సెకండ్ ఛాన్స్ ఉంది కాబట్టి ఇందులో అన్న ట్రై చేయండి. ఓకే, ముందుగా అమూల్య కోసం పల్లవి ఆన్ స్క్రీన్. కళ్ళు మూసి తెరిచేలో కలలోకి అలా చదవడం నాకు వచ్చు. కళ్ళు పాటే మూసి రాదు. తెరిచేలోపే కళ్ళు మూసి- కలల్లోకి చేరవే తనివి తీరా తనివి తీరా పాడమంటే పారిపోతావే రాత్రంతా. తనివి తీరా పాడమంటే పాడమంటే పాడట్లేదే. కళ్ళు మూసి తెరిచే లోపే పాడాలి, లేకపోతే కాయిన్ లేదు. కళ్ళు మూసి తెరిచే లోపే కళ్ళల్లోకి చేరవే తనివి తీరా పాడమంటే పారిపోతావే రాత్రంతా. రాత్రి అయ్యో కాచుకొచ్చి టైమ్ అప్. ఒకటేమో పాట పాడలేదు కానీ రెండు ఖాళీలు నింపారు, మూడో ఖాళీ దగ్గర స్పీడ్ బ్రేకర్ పెద్దగా పడింది. పాట వినిపించేస్తాను, ఖాళీలు నింపేస్తాను. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే తనివి తీరా చూద్దామంటే పారిపోతావే రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే ఊరించకే. ఏ ఊరించకే, నేనే ఊరిస్తాను, నిజంగానే బంగారం ఇస్తా. కానీ తీసుకోలేదన్నమాట అమూల్య. నో ప్రాబ్లమ్, ఇట్స్ ఓకే. బెటర్ లక్ నెక్స్ట్ రౌండ్. ఇప్పుడు మౌనిక కోసం పల్లవి ఆన్ స్క్రీన్. నువ్వెందుకు మారావే శైలజ టేవ్ టేవ్. ఏది మారలేదు, ఆవిడొక్కతే మారిందని ఏడుస్తున్నాడు అబ్బాయి పాపం. నువ్వు నేను దాచుకున్న చోటు మారలేదు. ఓకే. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు. బైక్ మీద చోటు మారలేదు. నేను నీకు బైక్ మీద డాష్ రూట్ మారలేదు. నీకు నాకు డాష్ స్పాట్ మారలేదు. నువ్వెందుకు మారావే మౌనిక టేవ్ టేవ్. అయిపోయిందో జరగాల్సిన ఘోరం. టైం అయిపోయింది అక్కడ. మౌనిక రైట్ ఆన్సర్ చూసేద్దామా? చూసేద్దాం. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు. బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు. కలుసుకున్న రయ్యమన్న ఫేవరెట్ స్పాట్ ఫేవరెట్. ఇప్పుడు ఎందుకు అయిపోయింది, ఎంత అయిపోయిన తర్వాత రావు కొంచెం వచ్చి చెప్పలేదు కదా నాకు. మొత్తం అయిపోలేదు కానీ సెకండ్ థర్డ్ రౌండ్స్ ఉన్నాయిలే. ఓకే నెక్స్ట్ సాయి భావన నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఎంత ఈజీ వచ్చిందో. అయినా డౌటా? పాడు. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ పుట్టుకోవద్దనకమ్మ చేతిని తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా నిన్ను పొందేటందుకు పుట్టానే బొమ్మ. పాడు. ఇందా పాడలేనా, ఇప్పుడు వింటా. నేను పొందకపోతే వృధా ఈ జన్మ. అంతేనంటావా? నాకు అంతే అనిపిస్తోంది. టైం స్టాప్ చేయనా? షూరా? ఓకే, టైం స్టాప్ చేసి రివీల్ ద రైట్ ఆన్సర్స్ ప్లీజ్. ముట్టుకోవద్దు చెంతకే పొందేట రైట్ ఆన్సర్.
కంగ్రాచులేషన్స్, అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. కమ్ ఆన్ వంద్రా. సో దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేస్తున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి డ్రాప్ బాక్స్ లో బ్యాలెన్స్ 4 గ్రాముల బంగారం చేరిపోయింది. లెట్స్ నౌ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. మరి ఇప్పుడు గేమ్ లోకి ఎంటర్ అయిపోదామా? ముందుగా అమూల్య. అండ్ ఓపెన్. టైమ్ అప్. నంబర్ 1 ఖుష్బు ఎక్కడ పెట్టారు? ఓకే 1 తమిళ్ పెట్టారు కదా. సో రైట్ ఆన్సర్. సౌందర్య కన్నడ, రైట్ ఆన్సర్. రంభ పంజాబీయా? ఈ యాంగిల్ అండి బెంగాలీ రంభ. అచ్చ తెలుగు విజయవాడ అమ్మాయి రంభ. యా. సో అక్కడ మిస్ అయిపోయిందా? కమల్ని ముఖర్జీ బెంగాలీ, రైట్ ఆన్సర్. ముఖర్జీ వచ్చింది కాబట్టి బతిపోయావు. చార్మి ఇస్ పంజాబీ, చార్మి కౌర్. యా చార్మికో. ఆ రెండు మిస్ మ్యాచ్. సో ఆ రకంగా 2 మిస్ మ్యాచెస్, 3 వరకు గ్రామ్ బంగారం. బ్యాలెన్స్ మిస్ అయినవి డ్రాప్ బాక్స్ లో. ఓకే. ఓకే మౌనిక, ఆడే ముందు కాసేపు సరదాగా నవ్వుకుందాం. ఓకే. సో ఫనీ టాస్క్ ఈ రోజు నేను ఏమివ్వబోతున్నానంటే సిచ్యువేషన్ మీకు. మనం సినిమాల్లో బోల్డ్ అని లవ్ స్టోరీస్ చూసాము. వాటిల్లో ట్రైన్ లవ్ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా రొమాంటిక్ గా ఉంటాయి. ఈ రోజు మీకు ఇస్తున్న సిచ్యువేషన్ ట్రైన్ లో లవ్ స్టోరీ. ఓకే. ఓకేనా? ఆ సీన్ సితారా చేయకుండా సూపర్ హిట్ చేసేది. టికెట్ 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 కొనాలా? అవసరమా? అవసరం లేక టికెట్ ట్రైన్ ఎలా ఎక్కావు? టికెట్ లేకుండా కాలుతో ఎలా ఎక్కుతావు? మెట్లెక్కి. మెట్లెక్కి ఎలా వస్తా? ఎలా వస్తారేంటి? ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వస్తుంది, దాని మీద ఎక్కుతా. అంటే ఇది ఏ బెర్త్ చెప్పు అసలు? బెర్త్తో పని ఏముంది? బెర్త్ పనే ఉంది. నేను టీటీని ఎట్టేయగలను నేను ఇక్కడి నుంచి. అయితే నా తప్ప బెర్త్. నీదేం బెర్త్? అసలు మీ ఇద్దరు ఎలా కలిసారు? నాకేం తెలియదండి. నువ్వు అసలు అమాయకంగా ఎన్ని నటుస్తున్నావు? టికెట్ ఉంది అసలు నీకు? ఉందండి. చూపించు. మా నాన్నగారు కొనిపెట్టారండి. నువ్వు కిందకి వచ్చావు? అతను అక్కడ ఉన్నాడని నేను కిందే ఉన్నానండి. చెప్పు. నాది లోవర్ బెర్తేగా. లోవర్. అసలు మీ ఇద్దరు ఎలా కలుస్తారు? ఆమె వచ్చింది, నన్ను ఏం చేయమంటావు? లోవర్ బెర్త్ అప్పర్ బెర్త్ కలవకూడదు తెలుసా? ఊరుమురు మంగళ మీద పడ్డట్టు అబ్బాయి అక్కడ కూర్చుంటే నా ప్లేస్ లో మీరు నా మీద పడతారేంటి? అసలు నువ్వే ఇదంతా పెట్టింది తెలుసా? టికెట్ చూపించావు. ఈ అమ్మాయి టికెట్ లేకుండా ఎలా కూర్చున్నావు నువ్వు అమ్మాయి దగ్గరికి వచ్చి? నేను కూర్చోలేదండి, తను నా బర్త్ లో కూర్చున్నాడు, అందుకని నేను ఇక్కడే కూర్చున్నాను. మీరు వచ్చాక మీకు చూపిద్దామని. అయితే ఇప్పుడు ఎవరంటావు? తందే తప్పు. తందే తప్ప? మళ్ళీ వస్తా మీ ఇద్దరు పంచరాజు చెప్తా.
ఒళ్ళు ఎలా ఉంది? ఎలా ఉంది? ఇలానే ఉంది. టీ టీ చాయ్ చాయ్. కాఫీ కావాలా? అలవాట్లేదు. పాలు అలవాట్లేదు. అలవాటు ఉందా? అస్సలు అలవాట్లేదు. మా నాన్నగారు కొడతారండి. ఏంటి నీ బృందాన్ని చూసుకుంటున్నారు? నేను చూడలేదు కదండి. చూసావమ్మా? అమ్మాయికి ఎక్కడ ఇష్టం ఉంది. ఆ అమ్మాయినే ఎందుకు చూస్తున్నావు? ఇంతమంది అమ్మాయిలు ఉండగా. నాకు ఈ అమ్మాయి నచ్చింది కాబట్టి. ఎవరో తెలుసా? ఎవరు? ఎవరు చెప్పు. పెద్దకి వచ్చిందండి, పెద్ద ఐశ్వర్యరాయ్. మరి చూసావుగా నాకు నీకు ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ్ కాదంట. మీ కూతుర్ని కదండి, ఐశ్వర్యరాయని కాదండి. అర్థమైందా? చూసావా, నీ కూతురికి కూడా తెలిసిపోయింది. వెళ్ళు వెళ్ళు. వెరీ గుడ్ అబ్బా, మొత్తాన్ని పండించారు చక్కగా. థ్యాంక్ యూ. నైస్. మర్చిపోయా అసలు. నేనే ఇప్పుడు గేమ్ ఆడాలి. ఓపెన్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ టైమ్ అప్. దా. చెప్పు. ధోని క్రికెట్. ధోని క్రికెట్ ఆడతాడు, కానీ ధోని అనే సినిమా కూడా ఉందిగా. రాంగ్ ఆన్సర్. ఓ ఆకాశ. నెక్స్ట్ ఇడియట్. ఇడియట్ ప్రకాష్ రాజ్. పూరి జగన్నాథ్ పెట్టావుగా. ఆయన పూరి డైరెక్టర్. జగన్నాథ్. త్రిష, బుజ్జిగాడు. బుజ్జిగాడు హీరోయిన్. రైట్ ఆన్సర్. హెల్మెట్. క్రికెటా? హెల్మెట్ క్రికెట్. ఓకే. బద్రి ప్రకాష్ రాజ్ గారు. సో అక్కడ మిస్ మ్యాచ్ అయిపోయింది. సో 2 రైట్ ఆన్సర్స్. అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్. నీకు బ్యాలెన్స్ 2 డ్రాప్ బాక్స్. పర్లేదు. ఓకే. సో సాయి భావన, నువ్వు గేమ్ ఆడే ముందు క్వశ్చన్ టైం. అంటే ఈసారి క్వశ్చన్ అంటే లాజిక్గా ఇల్లాజికల్గా అలా కాదు. ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలుసుకోవాలని నాకు. మీరు ఒక బోట్లో వెళ్తూ ఉన్నారు, ఆ పడవ మునిగిపోయింది. ఈ టైంలో మీరు ఏం చేస్తారు? ఎవరు పక్కనుంటే మీతో పాటుగా వాడు కూడా మునిగితే బాగుండు, పీడ పోతుంది అని అనిపించేది ఎవరు? నేను మాత్రం ఖచ్చితంగా ఒక అమ్మాయిని ఖచ్చితంగా తీసుకెళ్ళి తోసేస్తా. ఎవరైతే? అది నా స్కూల్ స్టేజ్ నుంచి నేను నా బెస్ట్ ఫ్రెండ్, ఒక్కటే బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటిదాకా నాకు ఉంది, ఒక్క బెస్ట్ ఫ్రెండ్. తన పేరు పూజిత. పూజితనా? పూజిత. నైస్. మేమిద్దరం ఎప్పుడు క్లాస్ లో కలిసే ఉంటాం, బెంచ్ లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫస్ట్ నా టాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేసిస్తాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేంట్లో అయినా సరే దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తాయి. ఒక్క అమ్మాయి ఉంది, ఒక్క అమ్మాయి, దాని పేరు చెప్పను, దానికి అర్థమైపోద్ది ఎపిసోడ్ చూస్తే. మాట్లాడితే మధ్య మధ్యకి వచ్చి దూరేది. కుళ్ళు మా ఇద్దరికి చిచ్చు పెట్టేసేది, గొడవలు పెట్టేసేది. ఇప్పుడు నేను డాన్స్ చేసినానంటే తను కూడా ఏదో డాన్స్ చేయాలనేది. ఇన్సెక్యూరిటీ. దాన్ని దోసేస్తా కంపల్సరీ. ఓ మై గాడ్, ఎవరో కానీ ఇప్పుడు చూసి తనే వెళ్ళి మునిగిపోతేమో ఇంత ఉందా అని. ఇప్పుడు అయ్యో మా ముగ్గురు మధ్య ఉన్నదాన్ని మొత్తం ప్రపంచం తెలిసేలా అనసూయ చెప్పేసింది అని అనుకుంటుంది పాపం. సర్లే అవన్నీ మర్చిపో, ఆట ఆడిద్దాం రా. బంగారం వెయిటింగ్. ఓపెన్.
ఓసి 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 మల్లె పువ్వా తోసి తోసి నన్ను పక్కనేస్తావా తామరాకు మీద నీటి బొట్టు నువ్వా పట్టుకుంటే పట్టుమంటూ జారిపోతావా ఓసి 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 పాలకోవా చూసి చూసి ఫేస్ తిప్పుకెళ్తావా ఫేక్ బుక్ లాగా నన్ను చూస్తావా అంటుకుంటే సర్రుమంటూ పారిపోతావా నీ కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలన్నీ ఈ లోకం నుంచి చోరీ చేసైనా నీ మనసును డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని ఏ భాషలో ఉన్న దాచేసైనా డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం 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 అయ్యే వరకు నేను డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం 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 అయ్యే వరకు నేను వస్తే న్యూస్ పేపర్ లా వస్తా ఓ షాకింగ్ న్యూస్ అవుతా నేను డిస్టర్బ్ చేసేలా నువ్వు ఛానల్ టైమ్ అప్. అశోక్ చక్రవర్తి. అశోక్ పెట్టావు నువ్వు చక్రవర్తి దగ్గర, రాంగ్ ఆన్సర్. జేడి గులాబీ మూవీ హీరో జేడీయే కానీ అది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే అక్కడ జేడి గులాబీ పెట్టేస్తే చక్రవర్తి అశోక్ పెట్టావా? జేడి రాంగ్ ఆన్సర్. అభయరామ్ నందమూరి రైట్ ఆన్సర్. తర్వాత కృష్ణవంశీ రమ్యకృష్ణ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండే, కరెక్టే, కానీ గులాబీ సినిమా డైరెక్టర్ అలా అక్కడ పెట్టాలి. సో ఇక్కడ కృష్ణవంశీ రమ్యకృష్ణ ఇస్ రాంగ్. సింహాద్రిలో రమ్యకృష్ణ గారు ఉన్నారు. సో ఇందులో గ్రామ బంగారం నీకు 2 గ్రాముల డ్రాప్ బాక్స్. ఓకే, సో సెకండ్ రౌండ్ దీంతో పూర్తయిపోయింది. మరి స్కోర్స్ చెప్పే ముందు, అంటే ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చెప్పే ముందు, ఇందాక నేను ఎవరినో బాగా పాడుకుంటా అన్నాను, చాలా బాగా డాన్స్ చేస్తుంది కదా, చూసిద్దామా డాన్స్? పండగలే చేద్దామని ఎతికి చూస్తానా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నని సూపర్ బా. ఓకే, సో దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. సెకండ్ రౌండ్ తర్వాత ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే, లెట్స్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. సో ఈరోజు డిఫరెంట్గా ఏంటంటే, నేనే డైలాగ్ని చెప్తాను తెలుగులో, దాన్ని మీరు ఇంగ్లీష్లో అనువదించాలి. ఓకే, సో ముందుగా అమూల్య, నీకు వస్తున్న డైలాగ్ ఏంటంటే, ఎదుటి వాడిని కొట్టాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము ఉంది, ఇక్కడ టన్నులు టన్నులు ఉంది, ఇది చెప్పాలన్నమాట. ఓకే, యాక్షన్. ఓకే, to hit other person we don't need brand, we need band baja bharat. బ్రాండ్ బాజా భారత్ అంట ఇది. ఓకే, బాగుంది నీ స్టైల్లో. నెక్స్ట్ మౌనిక కోసం డైలాగ్ ఏంటంటే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. I don't use knives. I use only my eyes to cut vegetables. కట్ వెజిటబుల్స్. Yeah.
అబ్బా వెరీ గుడ్ అబ్బా. లేకపోతే నా కళ్ళకి ఎవరు చచ్చిపోతారు కామెడీ కాకపోతే. ఓకే నైస్. నెక్స్ట్ సాయి బాబా నీకోసం డైలాగ్ ఏంటంటే బంగారాజు గారి డైలాగ్ ఏంటంటే నేను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? గుండెల్లో గిత్తలు కుమ్ముతున్నట్టుందే అదనమాట. మేబీ మై హార్ట్ ఈస్ బీటింగ్. ఐ థింక్ ఇట్స్ హార్ట్ అటాక్. డాక్టర్. అయ్యో రామా. బాగుంది ఫనీగా. వెరీ నైస్. సూపర్ అబ్బా. మీ టాలెంట్ కి ఫుల్ ఇంప్రెస్ అయిపోయి మనం అర్జెంట్ గా రౌండ్ స్టార్ట్ చేద్దాం. రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ అమూల్య నీకోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. మిరియాలు. రైట్ ఆన్సర్. నమిత. రైట్ ఆన్సర్. అవిష్. శ్రేయ. రైట్ ఆన్సర్. క్యామెల్. రైట్ ఆన్సర్. అప్ టు 1 గ్రామ్. సో గ్రామ్ మీకు 3 గ్రాములు డ్రాప్ అవుట్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అండ్ నెక్స్ట్ మౌనిక నీకోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. లయ. రైట్ ఆన్సర్. అయ్యా. నరేష్. రైట్ ఆన్సర్. బఫెలో. రైట్ ఆన్సర్. చాక్లెట్ చిన్నదే జూలియట్ పిల్లదే అగినట్టు కళ్ళతోటి లాగేస్తున్నది. 3 అంటే అప్ టు 1 గ్రామ్. సో నీకు కూడా 1 గ్రామ్ 3 గ్రామ్స్ డ్రాప్ బాక్స్. దా గ్రామ్ బంగారం. So before that, let's have you dance. Music. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా ధాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ము లైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఓరమాసు లెక్కల. Okay. లోకల్ Congratulations. నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఓరమాసు లెక్కల. భావన నువ్వే ఆడాలి నెక్స్ట్. ఆల్ ది బెస్ట్ భావన. నీకోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. నందమూరి హరికృష్ణ గారు. రైట్ ఆన్సర్. పచ్చెనపప్పు, వేయించిన శనగపప్పు. ఓకే. కళ్యాణి గారు. ఆవు దూడ. నాగ చైతన్య. యువరాజ్ సింగ్. రైట్ ఆన్సర్. శ్రీకాంత్ గారి అబ్బాయి పేరు చూడు. శంకర్ గారు. రైట్ ఆన్సర్. పేరు. సో సూపర్. 1 గ్రామ్ డ్రాప్ బాక్స్ కి 3 గ్రాములు నీకు. కంగ్రాచులేషన్స్. పూర్తి చేసుకోలేదు కానీ గేమ్ అయితే పూర్తయింది. పూర్తిగా ఎప్పుడవుతుందంటే ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్స్ గోల్డ్ అండ్ స్టార్ టైటిల్ తో పాటు 1 గ్రామ్ గోల్డ్ టాస్క్ పూర్తయిపోయినప్పుడు.
సో ఆ టాస్క్ పూర్తి కావాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. టాస్క్ ఏంటంటే పొడి పిండి ఉంటుంది, పొడి పిండిలో చెరీస్ ఉంటాయి. ఆ చెరీస్ని నోటితో తీసి సపరేట్ చేయాలి. మీకు ఇచ్చిన 60 సెకండ్లలో ఎవరు ఎక్కువగా చెరీస్ని సపరేట్ చేస్తారో వాళ్ళకే ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్తో పాటు ఇన్స్టెంట్గా 1 గ్రామ్ గోల్డ్ రెడీగా ఉంది. వచ్చేయండి. ఓకే, ఒకసారి మీ ముగ్గురు మొహాలు చూపించండి. ఇలా తర్వాత ఎలా మారుతాయో ఏమిటో. వైట్ గా ఉంటాయి. వైట్ గా ఉంటాయి, పెయింట్ అయ్యకుండా. అందరూ ప్రేమ కథా చిత్రాలలాగా మారిపోతారేమో. అంతేనా? అక్క నేను అప్పుడు తెచ్చుకుపోయిరాను. సరే, రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు పాటలో చక్కగా 2 స్టెప్లు వేయండి. నువ్వేమో కిచెన్ లోకి వెళ్ళిన చిన్న బేబీ లాగా మొత్తం పూసేసుకున్నావు. పిండి తడిపేస్తుంది కూడా నోట్లో పెట్టుకుని. నువ్వు చక్కగా నీట్ గా మంకీ మేకప్ నీట్ గా ఉంది తెలుసా. ఉత్త ఇక్కడ రెప్పకి దాకింది అంతే. దీని గురించి చెప్పకలేదు, తిని కూడా మంకీ లాగే ఉంది క్యూట్ గా. సరే, కౌంటింగ్ టైం. సో 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9 అక్కడ. అండ్ 1 2 3 4 5 6 7 8 9 10. Super. Next. 1 2 3 4 5 6 7 8 9 10 11. Super, yeah. Congratulations. మాట్లాడు సరే. థ్యాంక్ యూ. నీ పేరేంటి? సాయి భావన. సాయి భావన. మీ బేబీ పేరేంటి? భవిష్య నాగసాధ్వి. ఇప్పుడు నీకు వచ్చే టైటిల్ ఏంటి? ట్రిప్లెక్స్ గోల్డెన్ సోప్. సోప్ గా అమ్మ గోల్డెన్ సోప్ ఇచ్చేస్తావా? అమ్మ నువ్వు మాట్లాడుతుంటే నాకు పిండి వర్షం పడుతుంది. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్. ఇవాల్టి గోల్డెన్ స్టార్ వినువే. కంగ్రాచులేషన్స్. మొత్తం ఇలా చేసి గోల్డెన్ స్టార్ అంటున్నారు. బాగుంది. దేర్ యు గో. కంగ్రాచులేషన్స్. And welcome to the 4th and the final round. Raju Gari Gadi. Okay, so welcome to Raju Gari Gadi. ముగ్గురికి వెల్కమ్, అందరికీ వెల్కమ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ భావన నీకు వెల్కమ్, బికాజ్ నువ్వే ఆడాలి కాబట్టి. అండ్ భావన, మీ పాసిబిలిటీస్ చెప్తా. జరగబోయే ఏవేవి జరగవచ్చో ఆ సిచ్యువేషన్స్ చెప్తాను. ఏదో ఒక డోర్ వెనకాల నేను ఈరోజు 17 గ్రాములు 17 grams బంగారం ఉంది డ్రాప్ బాక్స్లో. ఆ ఏదో ఒక డోర్ వెనకాల నేను డ్రాప్ బాక్స్ పెడతాను. మీరు గెస్ట్ చేయడానికి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఛాన్స్లో గెస్ట్ చేస్తే మొత్తం 17కి 17 గ్రాములు మీకే. అక్కడ మిస్ అయింది అనుకోండి, సెకండ్ ఛాన్స్ ఉంది. సెకండ్ ఛాన్స్లో గెస్ట్ చేస్తే 50% వస్తుంది. సో 50% అంటే 17 గ్రాముల్లో 50% 8.5 గ్రాములు. ఈ వారం ఆల్రెడీ 6.5 గ్రాములు జమ అయి ఉన్నాయి వీకెండ్ లక్ష్మి కోసం. ఈ 8.5 కూడా అక్కడ జాయిన్ అవుతాయి. అంటే సో 15 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మికి ఇవాళతో జమ అవుతుంది. ఒకవేళ అలా జరిగితే, ఒకవేళ రెండో ఛాన్స్ కూడా మీరు మిస్ అయిపోతే 17కి 17 గ్రాములు వీకెండ్ లక్ష్మికి జమ అయిపోతాయి. సో మీరు దేన్ని నిజం చేసుకుంటారో మీ డిసిషన్ పై ఉంటుంది. ట్రై మై లెవెల్ బెస్ట్. ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళి నా పని చేసి వస్తా.
గదిలో డోర్ నెంబర్ 1, 2 ఆర్ 3 తెలీదు, తెలుసు కానీ చెప్పను. ఏదో ఒక డోర్ వెనకాల నేను పెట్టేశా. ఈరోజు చాలా టెన్షన్ పడ్డాను నేను, చాలా జాగ్రత్తగా ఆలోచించాను. ఎక్కువగా 17 గ్రాముల బంగారం హైయెస్ట్ ఇప్పటివరకు డ్రాప్ బాక్స్లో జమ అవ్వడం. మీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకొని ఆలోచించండి. మీరు రెడీ అన్నప్పుడే నాకు చెప్పండి. ఓకే, గో ఫర్ ఇట్. సో రెడీ? ఆల్ రైట్. ఏ డోర్ నెంబర్ అనుకుంటున్నారు? 1. ఇప్పుడు డోర్ నెంబర్ 1 వెనకాల ఉందనుకున్నారు. ఫ్రీజ్ చేద్దామా? ఓకే, ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 1. ఆల్రెడీ చాలా కంగారుగా ఉన్నారు అందరూ, చాలా పెద్ద మొత్తం కాబట్టి. నేనైతే బాగా కంగారు. సో ఇంకా టెన్షన్ పెట్టకుండా ఓపెన్ చేసేద్దాం. ఆల్ రైట్, ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. సో సారీ, బ్యాడ్ లక్ భావన. డోర్ నెంబర్ 1 వెనకాల లేదు డ్రాప్ బాక్స్. 5 సెకండ్స్ సార్. సో 8.5 గ్రాముల బంగారం గెలుచుకునే అవకాశం సెకండ్ ఛాన్స్లో. బ్యాలెన్స్ 8.5 కన్ఫర్మ్గా వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వీకెండ్ లక్ష్మి కోసం 15 గ్రాముల బంగారం ఉంది. ఆల్ ది బెస్ట్ అండ్ గో ఫర్ సెకండ్ ఛాన్స్. సెకండ్ ఛాన్స్ కోసం భావన రెడీగా ఉంది. ఏ డోర్ నెంబర్ అనుకుంటున్నారు? డోర్ నెంబర్ 3. డోర్ నెంబర్ 3. షూర్? షూర్. సో ఫ్రీజ్ చేద్దామా? ఫ్రీజ్. ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 3. ఓకే, డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ అయిపోయింది. ఈ డోర్ నెంబర్ ఓపెన్ చేసే ముందు అమూల్య మీరేమనుకుంటున్నారు? 3. డోర్ నెంబర్ 3 వెనకే ఉందా? 3 వెనకే. మౌనిక? 2. డోర్ నెంబర్ 2. సో భావన మీరు అనుకున్నారు డోర్ నెంబర్ 3. మీతో పాటే అమూల్య కూడా డోర్ నెంబర్ 3 వెనకాలే ఉంది అనుకుంటోంది. మౌనిక మాత్రం డోర్ నెంబర్ 2 అనుకుంటోంది. ఓకే, డోర్ నెంబర్ 2 ఓపెన్ చేయనా 3 ఓపెన్ చేయనా? 3 ఓపెన్ చేయండి. ఎందుకు ఇంకా నిండా మునిగినాక చలందుకు. ఇది మునగడమా? అంతే తేలడం అంటారు. గాల్లో వస్తే లేకపోతే లేదు కదా. వస్తే గాల్లో వెళ్తాం, రాకపోతే మునిగినట్లే కదా. చూద్దాం మరి. డోర్ నెంబర్ 3 మీ ఇష్టం. ఆల్ రైట్, మరి ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3. చూడు. Congratulations! వచ్చేసి తన దగ్గర ఉన్న 5 గ్రాముల బంగారానికి డ్రాప్ బాక్స్ సెకండ్ ఛాన్స్ లో కరెక్ట్ గెస్ చేసేసి తన 5 గ్రాముల బంగారానికి 8.5 గ్రాముల బంగారం జోడించుకుని 13.5 గ్రాముల బంగారంతో ఇంటిని బంగారం చేసుకుంటుంది బంగారం లాంటి సాయి భావన. కంగ్రాచులేషన్స్. ఏం చేయబోతున్నావు? వాట్ యు గోయింగ్ టు డు విత్ దిస్? నా బేబీ ఫస్ట్ బర్త్డే ఓ నెక్స్ట్ మంత్ జూన్ 21. వెరీ నైస్. మొత్తం బేబీకి సూపర్ అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య అండ్ మౌనిక. థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ ఆన్ గోల్డ్ రష్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు కూడా ఎంతో కొంత తీసుకెళ్తున్నారు కాబట్టి. SMS లక్ష్మి వెయిటింగ్. థర్డ్ రౌండ్ ఏంటా ఆన్సర్ ఎవరా అని చెప్పేనా? దేర్ యు గో. కంగ్రాచులేషన్స్.
బంగారం చేయడానికి సేమ్ టైం సేమ్ ప్లేస్ సేమ్ ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బై బై, సీ యు టుమారో.